వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో ఉన్నాను. సో ఈరోజు మనతో పాటు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ నవీన్ కుమార్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మనం రోజు తీసుకునే ఆహారాల్లో కల్తీలు ఎలా జరుగుతాయి, ఏ ఏ పదార్థాలను కలిపి కల్తీ చేస్తారు, సో వాటిని మనం గుర్తించడం ఎలాగా, సింపుల్ టెక్నిక్స్ ద్వారా తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ ప్రతిరోజు మనం తీసుకునే ఆహార పదార్థాలు అన్నిట్లోనూ కల్తీ జరుగుతుంది. సో కల్తీ జరిగిన ఆహారాలు మనం తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సో అయితే ఈ కల్తీల గురించి మీరేం చెప్తారు యాజ్ ఏ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్గా? ఇప్పుడు ఆహార కల్తీ అంటే ఫస్ట్ ఏంటని మనం అర్థం చేసుకోవాలమ్మా. ఆహారం కల్తీ ఏంటంటే ఈ మనం అదనపు పదార్థాలు, ఈ ఎక్స్ట్రా మెటీరియల్ ఏమైనా ఫుడ్కి యాడ్ చేసి దాని నాణ్యతని, దాని క్వాలిటీని దిగజర్చే ఒక పనికి మేము కల్తీ అంటాము. సో మనము ఇంట్లో ఎక్కువ కెమికల్స్ వాడకుండా మన గృహిణిలో ఎలా ఈ కల్తీని గుర్తించాలి అనము మనం ఈ రోజు మీకు చూపిస్తాం. ఇప్పుడు ఆ ఆహారం కల్తీ గురించి మాట్లాడితే ఏ వస్తువులు మనకు ఎక్కువ కల్తీ అవుతాయంటే మనం పాలు కానీ, నెయ్యి కానీ, నూనె కానీ, ఈ వెజిటబుల్స్ కానీ, మన మసాలా సాంబార్ పదార్థాలు కానీ, టీ పౌడర్, కాఫీ పౌడర్, షుగర్, ఇలాంటి వస్తువులు అన్ని కల్తీ జరుగుతుందండి. బట్ ఏంటంటే వినియోగదారులకు మేము ఏం చెప్తున్నామంటే ఈ భయపడడం అవసరం లేదండి. ఇప్పుడు మేమేంటంటే ఇప్పుడు 2018-19లో ఈ FSSAI 1,06,000 శాంపుల్ అనాలిసిస్ చేయడం జరిగిందండి. అందులో ఓన్లీ 3% శాంపుల్సే అన్సేఫ్, మిగతా 15% మిస్ బ్రాండెడ్ కానీ, ఆ ఫుడ్ లేబులింగ్ డిఫెక్టింగ్ ఉండగాని అన్ని రకాలు ఉంటాయండి. బట్ ఏంటంటే మనం అవేర్నెస్ కోసం, ఈ పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇలాంటి టెస్ట్ ర్యాపిడ్ మెథడ్స్ చూపించడం జరుగుతుంది. ఓకే సార్. సార్ ఎక్కువగా అయితే మీరు అన్నట్లుగా రోజు యూజ్ చేసే ఆహారాలే కల్తీ అవుతూ ఉంటాయి. సో వాటిలో ముఖ్యంగా మిల్క్ ప్రతిరోజు అందరు వాడుతూనే ఉంటారు. సో ఈ మిల్క్ ఎలా కల్తీ జరుగుతుంది, దాంట్లో ఎలాంటి పదార్థాలు కలుపుతారు, సో మనం దాన్ని ఎలా టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు కల్తీ జరిగిందని? అవునండి. ఇప్పుడు మీరు రోజు మీడియాలో కూడా, న్యూస్ పేపర్లో కూడా అన్ని మీరు చూడొచ్చు. ఈ పాల్లో నీళ్లు కలిశారు, యూరియా కానీ మన స్టార్చ్ కానీ మిగిలిన వస్తువులన్నీ యాడ్ చేస్తున్నారని. ఇది ఎలా డిటెక్ట్ చేసుకోవాలి మనం ఇంట్లో ఎక్కువ కెమికల్స్ వాడుకోనని చెప్పబోతున్నానండి. దీన్ని మేము లాక్టోమీటర్ అంటాను. ఫస్ట్ నేను ఈ వాటర్ అండ్ మిల్క్, ఈ నీళ్లు పాల్లో ఉంటే అది ఎలా డిటెక్ట్ చేయాలని చూపిస్తున్నాను. పాలలో నీళ్లు. ఎస్ అండి. దీన్ని లాక్టోమీటర్ అంటాము. ఈ లాక్టోమీటర్ ఏం చూపిస్తుంది అంటే మనకు సాంద్రత, డెన్సిటీ అంతా మేము ఆ సాంద్రతను చూపిస్తుంది. ఇప్పుడు మన పాలు సాంద్రత ఎంత ఉంటుందంటే 1.020 to 1.030 ఉంటుందండి. ఇందులో మీకు స్కేల్ అని ఉంటుందండి, 0 to 40 అని ఒక స్కేల్ ఉంటుంది. ఇది మాకు డెన్సిటీ చూపిస్తుంది అన్నమాట. ఈ 1.0 లాస్ట్ 2 డిజిట్స్ వాళ్ళు తీసుకున్నారండి. ఇక్కడ ఒక రెడ్ కలర్ మార్క్ కూడా ఉంటుందండి. ఇది మనం ఈ లాక్టోమీటర్ పాల్లో వేస్తే మనం బిలో 26 రేంజ్ కూడా రాకూడదండి, ఎప్పుడు అబోవ్ ఉండాలి. అప్పుడు ఈ పాలు మనకు సాంద్రత బాగుంది, ఈ క్వాలిటీ బాగుందని అర్థం అవుతుందండి. ఇప్పుడు చూడండి, నా దగ్గర 2 రకాల శాంపిల్స్ మేము తీసుకొచ్చామండి. ఇప్పుడు చూడండి, ఈ లాక్టోమీటర్ ని ఈ శాంపుల్లో వేస్తున్నాను. చూడండి, మెల్లగా ఇలా వేయాలి. ఇప్పుడు చూడండి, ఆ రెడ్ లైన్ మాకు కనబడుతుంది. ఇప్పుడు 30 బిలో అది వెళ్ళలేదండి. ఇప్పుడు ఇందులో నీళ్లు లేదని అర్థం అవుతుంది మాకు. ఇప్పుడు ఇదే లాక్టోమీటర్ ని చూడండి, ఈ పాల్లో వేస్తున్నా. చూడండి, ఇది బిలో 25 కూడా వెళ్ళింది, ఇది కిందకి వెళ్ళిపోయింది. అప్పుడు మనకేం అర్థం చేసుకోవాలి మేమంటే ఇందులో నీళ్లు కల్తీ ఉంది అని మేము అర్థం చేసుకోవాలి. ఇది సింపుల్ టెస్ట్ అండి, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మేము లాక్టోమీటర్ ఎలా కొనాలంటే ఇప్పుడు అవుట్ సైడ్ అమెజాన్ లో జస్ట్ 250 రూపీస్ అండి. ఎనీవన్ కెన్ బై త్రూ ఆన్లైన్ షాపింగ్ అండి, అండ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ద హోమ్ ఇట్ సెల్ఫ్. ఓకే అండి. ఓకే సార్, మరి ఇంకా వేరే పదార్థాలు కలిసాయి అని మనం ఎలా తెలుసుకోవచ్చు? సో వాటర్ అయితే నార్మల్ గా వాటర్ ఎలాగో కలుస్తుంది కాబట్టి ఓకే అనుకోవచ్చు. సో నెక్స్ట్ టైం నుంచి ఆ వాటర్ని మనం పాలను మనం తీసుకోకుండా ఉండొచ్చు వాళ్ళ దగ్గర నుంచి. సో నెక్స్ట్ ఎలాంటి పదార్థాలు కలుపుతారో ఆ పదార్థాలు మనం ఎలా డిటెక్ట్ చేయొచ్చు? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించే టెస్ట్ స్టార్చ్ అండి. స్టార్చ్ పాల్లో ఎలా డిటెక్ట్ చేసుకోవాలంటే, ఈ స్టార్చ్ అనేది ఒక కార్బోహైడ్రేట్ అండి. ఈ కార్బోహైడ్రేట్ స్టార్చ్ మిల్క్ లో ఎందుకు యాడ్ చేస్తారంటే ఈ సాలిడ్ నాట్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవడానికి. ఇప్పుడు అందులో ఒక్కొక్కసారి ఫ్యాట్ తీసేస్తారు, అప్పుడు ఆ సాలిడ్ కంటెంట్ ఎక్కువ చూపించడానికి స్టార్చ్ కలుపుతారు అన్నమాట. ఈజీ టెస్ట్ మీకు చూపిస్తానండి. పాలు మీరు 2 టెస్ట్ ట్యూబ్లు తీసుకోవాలి. అప్పుడు మీకు మినిమం రిక్వైర్మెంట్స్ ఏం కావాలంటే మీకు ఈ టింక్చర్ అయోడిన్ అని మీకు మెడికల్ డయాగ్నోస్టిక్ షాప్ దొరుకుతుందండి, అదొకటి ఉండాలి మీకు. టింక్చర్ అయోడిన్ అండి.
సో టింక్చర్ అయోడిన్ అనేది ఇప్పుడు చూడండి నా దగ్గర రెండు మిల్క్ శాంపిల్స్ ఉన్నాయి. ఈ రెండు మిల్క్ శాంపిల్స్ నాకు తెలియదు ఇందులో ఏది స్టార్చ్ ఏ మిల్క్ లో ఉందని. ఇప్పుడు టింక్చర్ అయోడిన్ మేము తీసుకోవాలి. జస్ట్ ఇది మైక్రోపిపెట్ అంటారు, ఇంట్లో ఉండదు, మీరు స్పూన్ వాడొచ్చండి. ఇంట్లో స్పూన్ వాడచ్చు. జస్ట్ ఒక స్పూన్ లో ఈ టింక్చర్ అయోడిన్ దీనికి వేయాలండి. దీనికి ఒక ml, తర్వాత దీనికి రెండుకే వేసేస్తాను. జస్ట్ కొంతసేపు ఇలా షేక్ చేయాలండి. ఇలా మంచిగా షేక్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు స్టార్చ్ ఉంటే మనకు బ్లూ కలర్ ఫార్మ్ అవుతుందండి. మీరు చూస్తున్నారు ఇక్కడ కలర్ చూడండి, క్లియర్లీ కనబడుతుంది మాకు. ఇలా బ్లూ కలర్ ఫార్మ్ అయితే మనకు తెలిసిపోతుంది ఈ పాల్లో స్టార్చ్ ఉందని. ఇలా మనము ఇంట్లో డిటెక్ట్ చేసుకోవచ్చు. బయట నుంచి కొనే పాలైతే ఖచ్చితంగా ఒకసారి ఇలా టెస్ట్ చేసుకుంటేనే మంచిది. సో స్టార్చ్ కలిపితే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో మనకు తెలుసు, అది ఎంత కంటామినేట్ అయ్యి వస్తుందో. మళ్ళీ దాన్ని మనం అలా తీసుకుంటే చిన్న పిల్లలకు కూడా ఇస్తూ ఉంటాం కదా. కొన్ని మందికి చాలా అనుమానం ఉంటుంది, ఏ పాలు కొనాలి, ప్యాకెట్ పాలు కొనాలా, లూజ్ పాలు కొనాలా. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇలాంటి టెస్ట్లు చేసుకుంటే వాళ్ళ డౌట్స్ అంతా క్లియర్ అయిపోతుంది. ఓకే. సో జనరల్ గా అంటే ఈ పాలల్లో ఈ స్టార్చ్ తో పాటు ఇంకా ఏమేమి కలుపుతూ ఉంటారు సార్? సో మనం వింటూ ఉంటాము యూరియాతో కూడా పాలు తయారు చేస్తారు, డిటర్జెంట్ తో కూడా పాలు తయారు చేశారని. ఇప్పుడు యూరియా గురించి చెప్తాను మీకు. యూరియా ఎలా డిటెక్ట్ చేసుకోవాలంటే, ఈ యూరియా ఇది న్యాచురల్ కాన్స్టెంట్ ఆఫ్ మిల్క్ లో న్యాచురల్లీ ఉంటుంది యూరియా. ఇప్పుడు ఏంటంటే అది 20 to 70 mg/100 ml ఉంటే అది నార్మల్ యూరియా కంటెంట్ ఇన్ మిల్క్ అండి. దాన్ని అబోవ్ ఉంటే ఏంటంటే మనం అది అడల్ట్రేషన్ అంటాం, అది కల్తీ అంటాం. సో ఈ యూరియాని ఈ మిల్క్ లో ఎలా డిటెక్ట్ చేసుకోవాలంటే, ఈ పాలు మేము ముందే తీసుకున్నాము అలా మేము తీసుకోవాలి. 2 ట్యూబ్ లో తీసుకుని మనం ఇంట్లో మనం తువరదాలు అంటారు కదమ్మా, కందిపప్పు, ఆ కందిపప్పు పౌడర్ చేసుకోవాలి. కందిపప్పు పౌడర్ చేసుకుని ఇలా పౌడర్ అవుతుంది. ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక స్పూన్ లో కొంచెం ఆ కందిపప్పు పౌడర్ వేసేసి బాగా మంచిగా, దీనిలో ఆల్రెడీ వేసాను పౌడర్ వేసేసాం, అందుకు వేసేసి బాగా మిక్స్ చేసుకుని, ఈ లిట్మస్ పేపర్ అని దొరుకుతుంది మాకు కెమికల్ షాప్ లో. లిట్మస్ పేపర్ అని దొరుకుతుంది మాకు. ఈ రెడ్ లిట్మస్ పేపర్ అని ఏ కెమికల్ షాప్ లో ఉంటది, ల్యాబ్ లో ఉంటది. జస్ట్ లిట్మస్ పేపర్ తీసుకొని దానిలో డిప్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకు యూరియా ఉంటే ఈ రెడ్ లిట్మస్ పేపర్ ఏంటంటే ఈ రెడ్ టు బ్లూ టర్న్ అవుతుంది. ఓకే, నా దగ్గర ఇంకొక శాంపుల్ ఉంది, అది చెప్పాను చూసాను. చూడండి, నార్మల్ గా ఉంది. ఇలాగే మనము ఈజీ ఇది ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. మీకేం కావాల్సిన అంశం ఏంటంటే తోరదాల్ పౌడర్, అర్హార్ పౌడర్ అంటారు మేము, అదొకటి కావాలి మీకు. ఈ లిట్మస్ పేపర్ అని ఇది కెమికల్ షాప్ లో దొరుకుతుంది, ఇదొకటి తీసుకుని ఇది అంటే ఇది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. యూరియా మిల్క్ లో ఉంది అని చాలా చక్కగా చెప్పారండి. అంటే ఇది సింపుల్ టెక్నిక్ కూడా. సో కందిపప్పు ఎలాగో ఉంటుంది, సో దాన్ని కొంచెం దాంట్లో యాడ్ చేసి ఆ పౌడర్ ని, సో మీరు అన్నట్టుగా ఈ లిట్మస్ పేపర్ అనేది దొరుకుతూ ఉంటుంది కాబట్టి మెడికల్ షాప్స్ లో. సో దీన్ని తీసుకుని ఒక్కసారి టెస్ట్ చేస్తే కనుక మనకి ఆ భయం అనేది ఉంటుంది కదా, సో పాలు తీసుకుంటున్నప్పుడు. ఎస్ అండి. సో ఇంకా ఎలాంటి పదార్థాలు కలుపుతారు, మనం ఎలా డిటెక్ట్ చేయొచ్చు? మనం వినుంటాము డిటర్జెంట్ కూడా యాడ్ చేస్తారు. అది ఎలా డిటెక్ట్ చేయాలి పాలు అంటే, మనం పాలు 2 ఇది మన ట్యూబ్ లో తీసుకొని, ఇప్పుడు డిటర్జెంట్ ఉంటే బాగా మంచిగా షేక్ చేయాలమ్మా. ఈ డిటర్జెంట్ ఎందుకు యాడ్ చేస్తారంటే, ఈ కొన్ని టైంలో ఆ ఫ్యాట్ తీసేసి ఆ హోమోజినస్ మిక్స్ అవ్వదు, అప్పుడు డిటర్జెంట్ యాడ్ చేసి హోమోజినస్ మిజిబుల్ లాగా చేస్తారు. దానికోసం అది డిటర్జెంట్ కొన్ని మంది యాడ్ చేస్తారు. ఇది మనం 2 ట్యూబ్స్ లో తీసుకొని మంచిగా బాగా షేక్ చేయాలి. ఇలా బాగా షేక్ చేస్తే చూడండి ఇలా ఫ్రాత్ వస్తున్నది. వేరెవర్ ద డిటర్జెంట్ మనం ఇంత పాల్లో ఉంటే చూడండి ఇందులో ఫ్రాత్ ఫార్మేషన్ ఇలా అవుతుంది. అప్పుడు మాకు తెలిసిపోతుంది ఇందులో డిటర్జెంట్ ఉంది, బబుల్స్ లాగా రావడం. ఇలాగ మాకు ఈజీగా తెలిసిపోతుంది. స్మెల్ అనేది ఏం తెలియదు అంటారా సార్? మామూలుగా ఏదైనా డిటర్జెంట్, యూరియా ఇలాంటివి కలిపినప్పుడు, స్టార్చ్ ఇలాంటివి కలిపినప్పుడు మనకు స్మెల్ తో మనం డిటెక్ట్ చేయలేము. ఇప్పుడు వరకు అది ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు, అబ్జర్వేషన్ లేదు అలా స్మెల్ లో మేము డిటెక్ట్ చేసుకోవచ్చు అని. ఇలాంటి సింపుల్ స్మెల్ అయితే అసలు తేడా ఏమి ఉండదు, సేమ్ ఉండదు. అందుకోసమే కష్టం అమ్మా, ఈ పాల్లో స్మెల్ త్రూ ద్వారా కల్తీని కనిపించడం చాలా కష్టం. ఇలాంటి సింపుల్ టెస్ట్ చేసుకుని మనం ఇంట్లో చేసుకోవచ్చు. సో డాక్టర్, మిల్క్ అనేవి చాలా రకాలు ఉంటాయి, అంటే బయట దొరుకుతూ ఉంటాయి, లూజ్ మిల్క్ ప్యాకెట్స్ లో దొరుకుతూ ఉంటాయి కదా. సో మరి ఏది తీసుకుంటే మంచిది అంటారు?
ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారండి మాకు, ఇప్పుడు వేరే వేరే ప్యాకెట్స్ లో వేరే వేరే కంపెనీస్ లో మన పాలు దొరుకుతుంది, మన బయట కూడా పాలు అమ్ముతారు, ఏ పాలు కొనాలి ఏదంటే మేమేం మన వినియోగదారులు చెప్తామంటే ప్యాకెట్ పాలు చాలా మంచిదమ్మా. ఓకే. ప్యాకెట్ పాలు ఎందుకు మంచిదంటే దానిలో పాస్చరైజేషన్ అని ప్రాసెస్ చేస్తారు. ఈ పాస్చరైజేషన్ ద్వారా సూక్ష్మ జీవులు ఏమైనా ఉంటే అదంతా చచ్చిపోతాయి. దానికోసమే ఈ పాస్చరైజేషన్ బాగా బ్యాచ్ వైజ్ చేస్తారు కాబట్టి ప్యాకెట్ పాలు మంచిదమ్మా. ఆల్వేస్ ప్రిఫర్ గవర్నమెంట్ ప్యాకెట్ మిల్క్ ఇస్ ఆల్వేస్ ప్రిఫర్డ్. గవర్నమెంట్ ప్యాకెట్ మిల్క్. ఎస్. సో మీరు అన్నట్లుగా నిజంగానే రకరకాల హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి. సో ఈ పాస్చరైజేషన్ లో అవి కూడా చనిపోతాయంటారా? ఇది ఆక్సిటోసిన్ అన్నది అది సూక్ష్మజీవులు కాదమ్మా, అది ఒక హార్మోన్ లాగా, అది ఇంజెక్ట్ చేస్తారని కానీ లో కూడా అది రీసెర్చ్ చేయడం జరిగిందమ్మా. బట్ ఏంటంటే అది డైజెషన్ ట్రాక్ట్ లో అది వాష్ అయిపోతుంది. సో దాని గురించి ఏం భయపడడం అవసరం లేదు. ఓకే. సో ఈ గవర్నమెంట్ ప్యాకెట్ పాలు అయితే మంచివి అంటారు. ఎస్, ఖచ్చితంగా అందరూ కూడా అవే తీసుకోవాలని కోరుకుందామండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ధన్యవాదాలండి. సో చూసారు కదండి డాక్టర్ గారు ఏం చెప్పారో, మిల్క్ ఎలా కల్తీ చేస్తారో, ఆ కల్తీని ఏ విధంగా గుర్తించవచ్చో. సో అంతేకాకుండా ఏ మిల్క్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామో, ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.